గత 13 సంవత్సరాల నుంచి కూడా ఫోటోస్ లేదు బసవంతుల ఆధ్వర్యంలో గోవిగడ రామ మందిర్ నుంచి ప్రారంభమై తాళమన ఆంజనేయ స్వామి దేవాలయం వరకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శోభాయాత్ర పొద్దున 7 గంటలకు ప్రారంభమై యజ్ఞంతో ప్రారంభం చేసి ఈ యొక్క శోభాయాత్ర కొన్ని అన్యాయ కారణం వల్ల ఈ రోజు 2 గంటల లేట్ కావడం జరిగింది. దానికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వాన్ని తెలుసు ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది, రాబోయే జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా యూపీలో జరిగినట్టు హిందూ ప్రభుత్వం రాబోతున్నదని చెప్పి దానికోసమే శ్రీరామనవమికి హింసలు, వీర హనుమాన్ యాత్రకు హింసలు 2004లో ప్రారంభం చేశారు. 2004లో ప్రారంభం చేసినప్పుడు కొంతమంది కార్యకర్తలతో ఈ రోజు లక్షలాది మంది భాగ్యనగరం నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ఊరికంపులో పాల్గొంటున్నారంటే మనమందరం కూడా హిందూ ధర్మాన్ని, హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి మనమందరం కూడా కంకణం కట్టుకొని ఈరోజు హనుమాన్ విజయాన్ని విజయవంతం చేశాము. విజయవంతమే కాదు, రాబోయే దినాలలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం మనమందరం కూడా అయోధ్యలకు పోయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మనమందరం కూడా శపథం తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఇందిరా గార్డెన్లో పబ్లిక్ మీటింగ్ ఉన్నది. దయచేసి మీరందరూ కూడా మనం ప్రధానమంత్రి పాట వింటున్నాం, కానీ పాటలతో కాదు శాతాలతో కావాలి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఇందిరా గార్డెన్కి వెళ్దాం. దానికోసమే ఈ రోజు కార్యక్రమానికి